చూడండి. ఇలా నీట్‌గా సరి చేసుకొని చంకలు 2 సరిగ్గా రావాలి నీట్‌గా. ఇదిగోండి ఇక్కడ చూడండి 2కి మార్కింగ్ చేశాను. 2కి టేప్ పెట్టి మార్కింగ్ చేస్తున్నాను. ఏంటంటే ఖర్చు బయటికి మనం 2కి పెట్టాం కదా ఖర్చు బయటికెళ్ళిపోతే మీకు మీ బాడీ కొలతలు మీకు మిగులుతాయన్నట్టు. ఇదిగోండి. ఇలా 2కి మార్కింగ్ చేశాను. డ్రెస్ కటింగ్ చూసారు కదా! మనం ఖర్చు 2 పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి. ఓపెన్స్ దగ్గర మాత్రం ఒకటే పెట్టుకున్నాం. గుర్తుందా మీకు? ఆ 1 మార్కింగ్ చేశాను. 1 మార్కింగ్ చేసి అక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కొచ్చేయాలి ఉల్టా కుట్లు. 3 కుట్లు వేసుకోవాలి మనకి ఖర్చుకన్నట్టు. బిగువైనా ఇప్పుకోవడానికి. మనం ఏదైతే 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసి ఓపెన్స్ వస్తాయి కదా! అక్కడ టక్స్ ఇచ్చుకున్నాం. అక్కడ ఆ ఏరియాలో ఇక్కడ ఆగిపోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చుకున్నాం కదా ఆల్రెడీ. ఇక్కడి నుంచి బయటకొచ్చేయాలి పాదం. ఇక్కడి నుంచి ఓపెన్స్ కుట్టుకోవాలనమాట. ఇక్కడ ఖర్చు లెవెల్ చేసుకోవాలి. ఖర్చు లెవెల్ కంపల్సరీ చేసుకోవాలి డ్రెస్సులకి. లేదంటే కట్టుకున్నప్పుడు ముడత కింద ఉంటదనమాట. ఇలా లెవెల్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. అలా వదిలేయకూడదు నేరుగా ఖర్చుని. ఇంత పొడవు ఖర్చు ఉండడం వల్ల మనకి కుచ్చులొచ్చేస్తాయి. ఓపెన్స్ దగ్గర కూడా మంచి టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి ఏదైతే మనం రఫ్ ఇచ్చుకుని ఆఫ్ చేసామో ఆ కుట్టు దగ్గర మనం ఇది 1 ఇంచు. 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం మనం కటింగ్‌లో. మరి ఎందుకనుకుంటున్నారు? ఈ ఫోల్డింగ్‌కి. చూడండి 1 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తున్నాను. చూసారా? ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పైకి కుట్టెళ్ళిపోవాలి. పైన కూడా ఇదే ఫోల్డింగ్ నీట్‌గా వచ్చేస్తది మీకు. ఎందుకని? మీరు పైన 1 ఇంచు ఆల్రెడీ ఖర్చు ఉంచారు కాబట్టి నీట్‌గా వెళ్ళిపోద్ది ఫోల్డింగ్. ఇలా నీట్‌గా వెళ్ళినప్పుడే మీకు ఇక్కడ పలకలాగా వస్తది ఆకారం. చూసారా ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్‌గా ఇక్కడ ఆగాలి పాదం. పాదం ఆఫ్ చేసుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఈ సైడ్ కూడా అదే ఫోల్డింగ్ చేయాలి క్లాత్‌ని. చేసి పాదాన్ని ఇవతలకి రానిచ్చేయాలి. ఇలా మనకి ఓపెన్స్ పలకలా వచ్చేలాగా నీట్‌గా కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ అయిపోద్ది. ఆల్రెడీ పైన ఫోల్డ్ చేశారు కాబట్టి ఫోల్డ్ అయిపోద్ది క్లాత్. ఇంకా ఫోల్డింగ్ మీద కుట్టేసుకోవడమే. ఓపెన్స్ అనేది డ్రెస్సులకి ఒకటే కాదు. మనం పరికిణీ జాట్లు కుట్టినప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకా మీరు గగరా చోలీలు కుట్టినప్పుడు ఉపయోగపడుతుంది. చేయడం అంటూ కూడా వచ్చి ఉండాలి. ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఓపెన్స్‌కి అనేది కూడా తెలిసి ఉండాలి టైలరింగ్‌లో. చూడండి ఆ చివరన మళ్ళీ ఒక లైన్ కుట్టేసుకుంటే నీట్‌గా ఉంటదన్నమాట. చూడండి ఇలాగా. మనం ఏదైతే ఫోల్డింగ్ చేసాం కదా ఆ చివరన చక్కగా వచ్చేయాలి కుట్టు నీట్‌గా. చూడండి ఓపెన్ తయారైపోయింది. ఒక పక్కన ఓపెన్ ఈ విధంగా పలకగా చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో అలా కుట్టుకోవాలి. ఇంకా రెండో పక్కన కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసాను. ఇంకా కింద స్టిచ్ వేసేస్తున్నాను. కింద కూడా అంతే సేము.